గలిలీ ప్రాంతంలోని చిన్న పట్టణం కానాలో ఒక సంతోషకరమైన వివాహ ఉత్సవం జరుగుతోంది. ఆ వేడుకకు యేసు, ఆయన తల్లి మరియ, మరియు ఆయన శిష్యులు గౌరవనీయ అతిథులుగా హాజరయ్యారు. నవ్వులు, సంగీతం, మరియు పండుగ భోజనాల సువాసనతో ఆ వాతావరణం నిండిపోయింది. కాని ఆ ఆనందకరమైన సందర్భంలో పెద్ద సమస్య ఏర్పడింది. ద్రాక్షరసం అయిపోయింది. మరియ వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, వాళ్లకు ద్రాక్షరసం అయిపోయింది అని చెబుతుంది. యేసు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని సమాధానం ఇస్తాడు. యేసుపై తన నమ్మకంతో, మరియ సేవకులకు, ఆయన చెప్పినట్లు చేయండి అని సూచిస్తుంది. ఆ తరువాత యేసు 6 పెద్ద రాతి బాణాలను గమనిస్తాడు. ప్రతి బాణం 20 నుండి 30 గ్యాలన్ల నీటిని నిల్వ చేస్తుంది. యేసు సేవకులకు ఆ బాణాలను నీటితో నింపమని ఆజ్ఞాపిస్తాడు. వారు ఆజ్ఞ పాటిస్తూ బాణాలను నిండా నింపుతారు. ఆ తరువాత, ఆ నీటిని తీసి విందు నిర్వాహకుడికి తీసుకెళ్లమని చెబుతాడు. నిర్వాహకుడు దాని రుచి చూసి ఆశ్చర్యపోతాడు, ఇది వైన్గా మారింది. సాధారణంగా అందరూ మొదట మంచి ద్రాక్షరసం వడ్డిస్తారు. తర్వాత అతిథులు తాగిన తర్వాత తక్కువ నాణ్యమైనది ఇస్తారు. కాని మీరు ఉత్తమమైనది ఇప్పుడే ఉంచారు అని అంటాడు. వధూవరుడు ఆశ్చర్యపడి, ఆనందంతో నవ్వుతాడు.